హలో ఎవ్రీవన్. రేపు వరలక్ష్మి వ్రతం కదా. నేనైతే ముందు రోజు నుంచే ఇవన్నీ క్లీనింగ్ అయితే ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రేపు మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కాబట్టి మనం ముందు రోజే ఇవన్నీ క్లీన్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం పని కూడా తగ్గుతుంది. అందుకోసం అయితే నేనైతే ఈ రోజు ఇవన్నీ క్లీనింగ్ అయితే ప్రాసెస్ మొత్తం పెట్టుకున్నాను. ఇంత క్లీన్ అయింది, తలతల మెరుస్తుంది కదా. ఇవన్నీ చూడండి ఎంత క్లీన్ గా అవుతున్నాయో. కాసేపటి దాకా వీటిని చింతపండు ఉప్పు వేసి పితాంబరం కన్నా ఇట్లా వేస్తే మంచి తెల్లగా అవుతాయి అన్నట్టు. అందుకే మీరు కూడా ట్రై చేయండి. ఎంత తెల్లగా అయినాయి చూడండి. ప్రతి ఒక్కటి తెల్లగా అయింది మంచిగా. కలశం కూడా క్లీన్ చేసుకున్నాను. రాగి చెంబు కూడా పర్ఫెక్ట్ గా క్లీన్ అయిపోయింది. నేనైతే ఇవన్నీ క్లీన్ చేశాను. ఈ కలశము, చెంబులు, మనము కలశం పెట్టుకోవడానికి ఇత్తడి చెంబులు, ఇవన్నీ అయితే పరిశుభ్రంగా క్లీన్ అయితే చేశాను రేపటి కోసం మనకు. ఎందుకంటే త్వరగా చేసుకోవడానికి మనకైతే వీలుగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇవన్నీ క్లీన్ అయితే ఒక రోజు ముందు మాత్రమే చేసుకున్నాను. ఇంతకు ముందే బజార్ కూడా వెళ్ళాము. ఫ్రూట్స్ కావాల్సినవి, అరటి పండ్లు, దేవునికి సంబంధించినవి అన్ని అయితే ఐటమ్స్ అన్ని తీసుకొచ్చాను. ఎందుకంటే రేపు మార్నింగ్ మనం ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఇవన్నీ అయితే నేను సిద్ధం చేసుకున్నాను.